హజ్ యాత్రికుల లగేజీ సమస్యపై ముఖ్యమంత్రి మరియు కేంద్ర మంత్రులకు విన్నపం. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం హజ్ యాత్రికుల లగేజీ రవాణాలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ జనాబ్ హాజీ షేక్ హసన్ బాషా గారు నేడు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ముమ్మర ప్రయత్నాలు చేశారు. ముందుగా విమానాశ్రయ మేనేజర్ శ్రీ అంకిత్ జైస్వాల్ గారిని కలిసి లగేజీ బ్యాగుల తరలింపుపై చైర్మన్ సుదీర్ఘంగా చర్చించారు. లగేజీని కోల్కతాకు లారీలో పంపి అక్కడి నుండి మదీనాకు విమానం ద్వారా చేరవేస్తామని మేనేజర్ తెలపగా చైర్మన్ హసన్ బాషా గారు అందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. లారీ ద్వారా కోల్కతా పంపడం వల్ల 3 రోజులకు పైగా సమయం పడుతుందని, ఇది యాత్రికులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయంగా లగేజీని హైదరాబాద్కు తరలించి అక్కడి నుండి విమానాల్లో పంపాలని అధికారులకు సూచించారు. ఈ రోజు సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారిని మరియు కేంద్ర మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని హజ్ కమిటీ చైర్మన్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. యాత్రికుల లగేజీ సమస్యను వారికి వివరించి వినతిపత్రాన్ని సమర్పించారు. కంటైనర్ల ద్వారా రోడ్డు మార్గంలో పంపడం వల్ల విపరీతమైన ఆలస్యం జరుగుతుందని, కాబట్టి ప్రత్యేక కార్గో విమానం ద్వారా లగేజీని త్వరితగతిన మదీనాకు చేరవేయాలని చైర్మన్ కోరారు. హజ్ కమిటీ చైర్మన్ విన్నపంపై ముఖ్యమంత్రి గారు మరియు కేంద్ర మంత్రులు అత్యంత సానుకూలంగా స్పందించారు. యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యాత్రికుల సౌకర్యార్థం వెంటనే కార్గో విమాన ఏర్పాట్లపై దృష్టి సారిస్తామని వారు హామీ ఇచ్చారు.